ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన వెయిట్లో ఫ్యాట్ ఎక్కువ ఉందా, మజిల్ ఎక్కువ ఉందా, బోన్ డెన్సిటీనా అని తెలుసుకోవడానికి మనకు వేరియస్ టెస్ట్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి బాడీ కంపోజిషన్ మెషిన్. కంప్లీట్లీ 100% ఇది పర్ఫెక్ట్ అండ్ ష్యూర్ డెఫినెటివ్ అని కాదు, బట్ కంపారిటివ్లీ అంటే ఎప్పుడు ఒకే మెషిన్లో మనం చేయడం వల్ల ప్రీవియస్ది ఇప్పటిది ఎలా ఉంది అంటే దట్ కంపారిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ద డెఫినెటివ్ వన్. ఫ్యాట్ అనేది విజరల్ ఫ్యాట్ అంటే ఒక ఆర్గన్ చుట్టూ, సో వేరియస్ ఆర్గన్స్ ఉంటాయి, కిడ్నీస్, కిడ్నీ, హార్ట్, లంగ్స్ అండ్ లివర్. సో ఇలా అన్ని ఆర్గన్స్ ఉంటాయి కదా, ఈ ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో ఇది ఎలా అంటే మనం తినే ఫ్యాట్ ఎంత తింటున్నామో దాన్ని బట్టి అది డిపాజిషన్ అవుతుంది. అది ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది అనమాట, ఎక్కువ ఫ్యాట్ చేరుకోవడం వల్ల. సో అక్కడ ఫ్యాట్ అయితే ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో ఐడియలీ 12 కంటే ఎక్కువ క్రాస్ అవ్వకూడదు అది. సో నాది వస్తే మై విజరల్ ఫ్యాట్ ఇట్ ఈస్ 7%. సో ఒక్కొక్కసారి 6.57 ఇలా ఇక్కడికి రేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఒకప్పుడు 5 కూడా రీచ్ అయ్యాను. దెన్ ఐ వాజ్ లుకింగ్ వెరీ లీన్, సో తగ్గిపోయాను అప్పుడు. దెన్ హ్యాడ్ టు పుట్ ఆన్. సో దెన్ కమ్స్ దీంట్లో విజరల్ ఫ్యాట్ అండ్ పెరిఫెరల్ బాడీ ఫ్యాట్. పెరిఫెరల్ బాడీ ఫ్యాట్ వచ్చి ఉమెన్కి అయితే అంటే దీంట్లో కూడా ఇట్ ఈస్ లైక్ వేరియస్ పీపుల్. అథ్లెట్స్కి అయితే ఇట్ హ్యాస్ టు బి బిలో 21 to 24 ఫర్ అథ్లెట్స్. ఫర్ నార్మల్ పీపుల్ ఇట్ షుడ్ బి లైక్ 31 వరకు ఇట్ ఈస్ ఓకే. 28 to 31 ఈజ్ ఓకే. 31 ఈస్ కన్సిడర్డ్ టు బి అబ్నార్మల్ పర్సెంటేజ్. సో పెరిఫెరల్ బాడీ ఫ్యాట్ అంటే ఇక్కడంతా ఫ్యాట్ ఉంటుంది కదా మనకు, అండర్ ద స్కిన్ డిపాజిట్ అయి ఉంటుంది, దట్ ఈస్ పెరిఫెరల్ బాడీ ఫ్యాట్. సో అది కూడా తక్కువగా ఉండాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అందులో. అండ్ అఫ్ కోర్స్ మజిల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఇవి రెండు మనము బాడీ కంపోజిషన్ మెషిన్ లో చూస్తాము. అయితే డెఫినెటివ్ థింగ్ ఏంటంటే డెక్సా స్కాన్స్. యాక్చువల్లీ దీన్ని బోన్ డెన్సిటోమీటర్ కి అలాంటి దాంట్లోకి వాడతాం, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ గివ్ మోర్ రిలయబుల్ థింగ్. సో మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే డెక్సా స్కాన్ యూజువల్లీ హాస్పిటల్స్ లో ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది ఎలా ఉంది ఫ్యాట్ అండ్ బోన్ కాంపోజిషన్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ వద్దు ఇవి ఏంటి నాకు వేగంగా తెలియాలి ఏంటి అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలాగైనా చూసుకుంటే మనకి ఇక్కడ ఇది ట్రైసెప్స్. సో ట్రైసెప్స్ కింద మనం ఇలా పట్టుకుంటే అంటే లాక్స్ గా ఇలా తెలుస్తూ ఉంది అని అంటే దట్ ఈస్ ద సబ్క్యూటేనియస్ ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ మనకి ఎంత వస్తూ ఉంది అంటే పోయిన నెలకి ఈ నెలకు ఎలా ఉంది అనేది ఇక్కడ ఫ్యాట్ చూసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, అది ఎంత డెన్సిటీ ఉంది అని. అలా ట్రైసెప్స్ కింద చెక్ చేసుకోవచ్చు, అలాగే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కింద కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అబ్డామెన్ లో మనకు బొడ్డు, అంబలికస్ ఉంటుంది కదా, సో దాని పక్కన కూడా మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు అది తెలుస్తుంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మజిల్ పెంచుకుంటామో ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గుతా గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఎందుకంటే మనకు అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ చేంజ్ ప్రాసెస్. సో కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇది చెప్పడం జరిగింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.